కొన్ని దేశాలు ఏదైనా విపత్తు వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ ఇండియా మాత్రం ప్రిపేర్డ్గా ఉంది. అది కూడా గంటకి 17,000 కిలోమీటర్ల వేగంతో. సుదర్శన చక్రం S-400 మిస్సైల్ సిస్టమ్ ఇండియాకి పెద్దమ్మ. పాకిస్తాన్ వాళ్ళు చేసిన దాడులను తిప్పి తిప్పి కొట్టింది. ఇది బార్డర్లో ఉందంటే మనం గుండెల మీద చెయ్యి పెట్టుకొని ప్రశాంతంగా పడుకోవచ్చు. దీని సామర్థ్యం చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. ఇది ఒక ఆయుధం కాదు, ఒక నిశ్శబ్ద వాగ్దానం. శత్రు ఎవడైనా ఇంకా సూర్యుడిని మళ్ళీ చూడడు. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. గాల్లో ఎగురొచ్చే ఎలాంటి క్షిపణులైనా ఖచ్చితంగా కొట్టగలదు. దీనిలో ఉండే రాడార్ ఏకంగా 340 కిలోమీటర్ల దాకా గస్తీ కాస్తూ ఉంటుంది. ఒకేసారి 36 టార్గెట్లను కొట్టే సామర్థ్యం ఉంది. ఆర్మీకి ఒక్క సిగ్నల్ వస్తే దీన్ని రెడీ చేయడానికి కేవలం 5 నిమిషాలే పడుతుంది. గంటకి 17,000 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చే టార్గెట్లని సునాయాసంగా కొడుతుంది. ఈ సిస్టమ్ రోడ్డు మీద గంటకి 60 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. సో ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి చాలా తొందరగా వెళ్తుంది. 300 మంది శత్రువులు. ఈ సుదర్శన చక్రం ఒక్కటే కళ్ళు ఆర్పేలోపే ఎవరిని ముందు చంపాలో లెక్కేసి మరీ లేపేస్తుంది. శత్రు దేశాల మిస్సైల్స్ ఎగిరేలోపే మనం చూసి ఎటు వెళ్తుందో గమనించి చిత్తుగా 2 సార్లు చంపేసుంటాము. అంత వేగంగా ఇది పోటీ పడుతుంది. ఇండియా అమెరికాని కాదని రష్యాతో డీల్ చేసుకుంది. S-400కి ఇండియా సుదర్శన్ అని పేరు పెట్టింది. సుదర్శన్ అంటే విష్ణుమూర్తి యొక్క ఆయుధం సుదర్శన చక్రం నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ పేరు పెట్టారు. పెహల్గామ్ ఘటన జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాక్ ఉగ్రమూకల్ని మట్టుబెట్టింది. దాంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, లూధియానా, భుజ్ వీటన్నిటినీ టార్గెట్ చేసింది. అయితే మన సుదర్శన చక్రం వాటిని తునాతునకలు చేసేసింది. ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్లో సుదర్శన్ ఒక పెద్దమ్మలాగా మనల్నందరినీ కాపాడుతూ ఉంది. జై హింద్, జై భారత్.